ఈ స్టోన్ చూసారా? ఈ స్టోన్ చూసారా? ఏంటి భారతి మేడం స్టోన్ తీసుకొని ముందుకు వచ్చిందని అంటారా? నమస్తే అండి, నేను మీ భారతిని. వెల్కమ్ టు పుష్పాస్ A to Z కంటెంట్. ముందుగా నేను లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ మ్యాజిక్ స్టోన్ అండ్ టెక్నిక్తో మీ ముందు వచ్చాను. ఇది మ్యాజిక్ అనే బుక్లో ఒక అధ్యాయంలో ఈ మ్యాజిక్ స్టోన్ గురించి తెలియజేయడం జరిగింది. నిజంగా మనకి ఏదైనా మనమంతా కూడా ఒక నెగిటివ్ వైబ్రేషన్లో ఉండి ఒక అసాధ్యం కాని పనిని కూడా ఈ మ్యాజిక్ స్టోన్ ద్వారా మనం తెలియచేయచ్చు. మామూలుగా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎక్కువ పాజిటివ్ వైబ్రేషన్తో, ఎక్కువ డబ్బు, సంపద, ఐశ్వర్యంతో ఒక గుప్తనిధి అనేది ఉంటుంది. కానీ మనం జనరేషన్ పోగా కాదు, కూడదు, దుఃఖాలు, ఏడుపులు, నెగిటివ్ వైబ్రేషన్, కొట్లాట్లు, ఈర్ష్య, ద్వేషాలు, ఒక మంచి కాకుండా సుప్త చేతనాత్మక మనసులో ఉండే అపారమైన నిధిని అంతా దాన్ని అట్టడుగున పెట్టేసి మనం కావాల్సిన కోరికలు కోరుకోకుండా ఏదో ఏదో దాన్ని అంతా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసే విధంగా నెగిటివ్ వైబ్రేషన్స్ పెట్టేసుకుంటాం. కానీ ఆ లోపల ఉండే ఆ పాజిటివ్ వైబ్రేషన్ వెలుపలు తీయడానికి చాలా కష్టమైతే అవుతుంది. కానీ ఈ మ్యాజిక్ స్టోన్ ద్వారా మనం అట్లా మన తరతరాలకు మన సబ్కాన్షియస్ మైండ్లో అనేది నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ పేరుకుపోయింది కాబట్టి మనం పాజిటివ్ని వెంటనే బయటకు తీసేదానికి చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ ఈ మ్యాజిక్ స్టోన్ వల్ల మనం ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉండి మన ఎనర్జీ లెవెల్స్ హై ఫ్రీక్వెన్సీలో ఉండి మనం కోరుకున్న కోరికలు 100% వర్కౌట్ అవుతుంది. ఇది నేను చెప్పిన ఈ టెక్నిక్ని మీరు ఫాలో అయినారంటే ఖచ్చితంగా మీకు 10 రోజుల్లో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నెల రోజుల్లో కావచ్చు, మీరు కోరిన కోరికల్లో ఒక కోరిక తీరుతుంది, లేదా ఏదో ఒక మంచి మిరాకిల్ అనేది జరగడం జరుగుతుంది. దీని గురించి ఈ మ్యాజిక్ స్టోన్ టెక్నిక్ ఎలా వచ్చిందో నేను చెప్తాను. ఈ మ్యాజిక్ బుక్లో అతనికి ఒకే ఒక కొడుకు ఉంటాడు. అతను ఒక దీర్ఘకాలిక వ్యాధితో, భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. డాక్టర్స్ అందరూ కూడా అతనికి ఆ జబ్బు నయం కాలేదు అని చెప్పేస్తారు. ఇతను చాలా దుఃఖిస్తూ ఉంటాడు. అట్లా దుఃఖిస్తూ దేవుడిని ప్రార్థన చేస్తూ ముందుకెళ్తూ ఉండేటప్పుడు అతనికి ఒక స్టోన్ అయితే దొరకడం జరుగుతుంది. దాన్ని అది చేతిలో తీసుకుంటాడు. అంటే అతను ఏమనుకున్నా అంటే ఇది దేవుడు ఇచ్చిన స్టోన్ అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాడు. చేసి ఇంకా దారిలో వెళ్తూ ఉంటే ఏదైనా చిన్న చిన్న సంతోషాలు వచ్చినప్పుడల్లా అతను ఏం చేస్తాడు, ఓహో ఈ స్టోన్ నా చేతిలో ఉండడం వల్ల అని చెప్పి ప్రతి ఒక్క దానికి కృతజ్ఞత చెప్పడం మొదలెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ అది దారిలో నడుస్తూ ఉంటే ఒక అందమైన సూర్యుని చూసినప్పుడు అంతా చాలా అద్భుతమైన దృశ్యం నాకు కనపడింది. ఎందుకంటే ఈ మ్యాజిక్ స్టోన్ నా చేతిలో ఉండడం వల్ల జరిగింది. థ్యాంక్ యూ స్టోన్ అని చెప్పి దీనికి చెప్పడం మొదలెడతాడు. అదేవిధంగా ఏదైనా మంచి ఆహారం తిన్నప్పుడు కూడా ఈ స్టోన్కి కృతజ్ఞత చెప్పడం జరుగుతాడు. అంటే మంచి ఆహారం దొరికినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నీ వల్ల నాకు దొరికింది అని చెప్పి. అలా ప్రతిరోజు అతని చిన్న చిన్న సంతోషాలను కూడా అతను దీంతో షేర్ చేసుకొని దీనికి గ్రాటిట్యూడ్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నా కొడుకు బాగైపోతాడు, ఆరోగ్యంగా ఉంటాడు, తొందరగా నయమైపోతాడు అని చెప్తూ ఉంటాడు. అదేవిధంగా తన కొడుకు దగ్గరికి వెళ్ళి కూడా మనకి మ్యాజిక్ స్టోన్ దొరికింది, దీనివల్ల నీకు అంతా మంచి జరుగుతుంది, చాలా థ్యాంక్ యూ సో మచ్, నీ వల్ల నా కొడుకు బాగుపడ్డాడు, నా కొడుకు ఆరోగ్యంగా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పి దీనికి కృతజ్ఞత చెప్పడం మొదలెట్టాడు. అలా చెప్పి మాటల ద్వారా చెప్పే కొద్దికి ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అంతా కూడా ఈ స్టోన్లో ఇమిడైపోయి మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడా తల కింద పెట్టుకునేవాడు. మళ్ళీ ఎక్కడికి పోయినా కానీ జోబులో పెట్టుకునేవాడు, పర్సులో పెట్టుకునేవాడు. ఈయన రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆయనకి చాలా సంతోషం అయిపోయి అట్లా ఆయన చెప్పడం వల్ల అతని కొడుకులో కొంచెం మార్పు అనేది రావడం జరుగుతుంది. ఆ కొంచెం మార్పును కూడా గ్రేట్గా ఫీల్ అయ్యి, నీ వల్లే నా కొడుకు బాగైపోయాడు, నీ వల్లే నాకు బాగా అయిపోయింది, రేపు పొద్దునకంతా కూడా నా కొడుకు డిశ్చార్జ్ అయిపోతాడు, నా కొడుకు ఆరోగ్యంగా ఉంటాడు, థ్యాంక్ యూ అని మళ్ళీ ఆ రోజు జరిగిన ఒక పాజిటివ్ విషయాలన్నీ ఆ స్టోన్తో చెప్పుకొని రాత్రి పడుకునేటప్పుడు మంచం కింద పెట్టేసి పడుకుని నిద్రపోయేవాడు. మిరాకిల్ ఏమంటే అతని లైఫ్లో నిజంగా అతను ఏమైతే చెప్పాడో, పాజిటివ్గా చెప్పాడో అవన్నీ కూడా అతని జీవితంలో నిజమైపోయి అతని కొడుకు బతకడు, ఇంకా అంత భయంకరమైన వ్యాధి నుంచి కూడా బయటపడిపోతాయి. దానివల్ల ఈ స్టోన్కి అంత ప్రాముఖ్యత అనేది వచ్చిందనమాట. వచ్చింది. ఇది కూడా మనం ఆచరణలో పెడితే ఖచ్చితంగా మనం కూడా ఇంప్లిమెంట్ చాలా తర్వాత మిగతా శాస్త్రజ్ఞులందరూ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే అది ఖచ్చితంగా నిజమైంది. ఇది కూడా ఈ ప్రాక్టీస్ని మనం రెగ్యులర్గా చేసినామంటే ఖచ్చితంగా మన లైఫ్లో కూడా ఏదో ఒక మిరాకిల్ అనేది జరుగుతుంది. ఈ టెక్నిక్ని మీరు యూస్ చేయడం వల్ల మీకు జరిగిన ఒక మిరాకిల్ని ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటారు. ఇది
సత్యం అనమాట. ఏదైనా కానీ మనకి ఏదైనా చెప్పినారంటే మన పెద్దలు వాళ్ళ ఒక స్టోరీ జరిగిందంటే దాన్ని సైంటిఫిక్‌గా ప్రాక్టికల్‌లో పెట్టి అది అనుభవపూర్వకంగా అనుభవించిన తర్వాతే మనకి బుక్ రూపంలో ఇస్తారు. కాబట్టి ఏది కూడా మూఢనమ్మకం అని కొట్టేదానికి లేదు. ఇందుకు నేను వచ్చేదేమంటే ఈ మ్యాజిక్ స్టోన్ అనే దాన్ని మీరేం చేస్తారంటే ఇప్పుడు ఫిష్ మనము ఎక్వేరియం అనేది తీసుకొని దాంట్లో ఫిష్‌లు పెంచుతూ ఉంటాం కదా! దాంట్లో స్టోన్స్ అమ్ముతారు కదా! అట్లాంటి స్టోన్ అయినా తీసుకోండి. లేకపోతే సముద్రంలో జరిగే ఏదైనా మెత్తగా పుచ్చుకోకుండా ఉండేది సాఫ్ట్‌గా ఉండే రాయి తీసుకోండి. ఏదైనా కలర్‌ఫుల్ రాయి తీసుకోండి. మీకు నచ్చిన రాయి తీసుకోండి. తీసుకోండి. అదే కాకుండా మీకు నిజంగా మంచి స్టోనే కావాలంటే నేను ఒక వెబ్‌సైట్ నేమ్ ఇస్తాను. ఆ వెబ్‌సైట్‌ని మీరు ఒకసారి సెర్చ్ చేయండి. www.greenself.net www.greenself.net ఇక్కడ ఈ వెబ్సైట్లో వెళ్ళి మీరు ఈ స్టోన్ కూడా మీరు తీసుకోవచ్చు. వెబ్సైట్లో కూడా ఇట్లా మ్యాజిక్ స్టోన్స్ అంటే మీకు అమెజాన్లో కానీ ఇంకెక్కడైనా కూడా లభ్యమవుతాయి. వాటిని మీరు తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు తీసుకుంటే అదర్వైజ్ మీకు నచ్చిన సముద్రం దగ్గర ఉండేది కానీ సాఫ్ట్గా ఉండాలి, గుచ్చుకోకుండా సాఫ్ట్గా ఉండాలి. లేకపోతే అక్వేరియం ఫిష్కి వాడే స్టోన్స్ ఎక్కడైనా షాప్లో అమ్ముతూ ఉంటారు. వాటిని కూడా మీరు తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే పడుకునే ముందు 10 కృతజ్ఞతలు అనేవి దీనికి చెప్పాలి. లైక్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మార్నింగ్ మీకు ఒక మంచి పెసరట్టు ఎవరైనా మీకు మీ ఇంటికి తెచ్చి ఉండొచ్చు. లేకపోతే దారిలో వెళ్తా అంటే కూడా మీరు కొనుక్కోండొచ్చు. అది చాలా టేస్ట్‌గా ఉండొచ్చు. టేస్ట్‌గా ఉంటే అప్పుడు మీరేం చెప్పాలంటే, అబ్బా! ఇంత రుచికరమైన పెసరట్టు నాకు దొరికిందంటే దీని వెనకాల ఎంతోమంది కృషి చేస్తుంటారు. అంత కృషి చేసి ఆ పంటను పండించి మళ్ళీ టిఫిన్ తయారు చేసే వాళ్ళందరూ చేసి కృషితో మళ్ళీ నేను తినేదానికి వచ్చిందంటే ఇది నిజంగా నా భాగ్యం. కాబట్టి ఇంత టేస్ట్‌కరమైన పెసరట్టు నేను తినడానికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ దగ్గర ఏమన్నా మనీ క్రెడిట్ అయిందనుకో, అది రూ. 10 కావచ్చు, లేకపోతే 10,000 కావచ్చు, రూ. 1,00,000 కావచ్చు. చిన్నదైనా కానీ దానికి కృతజ్ఞత చెప్పాలి. ఈరోజు నా బ్యాంక్ అకౌంట్‌లో ఒక ఇంత అమౌంట్ క్రెడిట్ అయినందుకు కృతజ్ఞతలు, డబ్బుకు కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మీకు కాలేజ్‌లో కానీ, మీ ఆఫీస్‌లో కానీ, స్కూల్స్‌లో కానీ, కొలీగ్స్ కానీ ఎవరైనా మీకు చక్కగా కోఆపరేట్ చేస్తారనుకో, వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి. అట్లా మీకు రోజులో ఒక మంచి సన్‌సెట్‌ని చూస్తున్నారనుకోండి, దానికి ఇంత బ్యూటిఫుల్ అయిన దృశ్యాన్ని చూసుకున్నదానికి కూడా కృతజ్ఞత. చిన్నదైనా, పెద్దదైనా మీరు ఒక కృతజ్ఞత అనేది చెప్పాలి. అట్లా ఏవి గుర్తు రాలేదు ఏమైనా అనుకుంటే, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, చదువు చేపించిన గురువులకి, మీ దగ్గరున్న బంగారానికి, ఇట్లా మీకు ప్రతిరోజు మంచి కాఫీ తాగుంటారు. ఆ మంచి కాఫీకి కూడా మీరు కృతజ్ఞత అని చెప్పాలి. 10 రాసుకోండి. ఓన్లీ 10 మాత్రమే, 10 మాత్రమే. 10 లిస్ట్ రాసుకొని కూడా మర్చిపోకుండా చదివి మంచం కింద పెట్టుకోవాలి. అదేవిధంగా నిద్ర లేవగానే ఒక 10 కృతజ్ఞతలు. అదే రిపీట్ కాకుండా వేరేదైనా చెప్పచ్చు. అదే కూడా రిపీట్‌గైనా చెప్పుకోవచ్చు. కొత్తవైనా చెప్పుకోవచ్చు గుర్తొచ్చినటివి. చెప్పుకొని మళ్ళా మీరు దీన్ని మీ ప్యాకెట్‌లో కానీ లేదా మీ పర్స్‌లో కానీ పెట్టుకోవచ్చు. లేకపోతే రోజు బెడ్ కింద పెట్టేయచ్చు. లేకపోతే మీతో పాటు క్యారీ ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు కూడా దీనికి ఒక పాజిటివ్ వైబ్రేషన్‌తో కూడిన గ్రాటిట్యూడ్‌తో కూడిన వైబ్రేషన్ ఇచ్చినారంటే దీనికి ఖచ్చితంగా ఎనర్జీ అనేది వస్తుంది. కొంతమంది ప్రోగ్రామింగ్ బాగా లా ఆఫ్ అట్రాక్షన్‌లో బాగా మెంటర్స్ అనేవాళ్ళు ఉంటారు. డెప్త్‌గా సబ్జెక్ట్ చేసి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఈ స్టోన్‌ని ప్రోగ్రామింగ్ చేసి అమ్ముతూ ఉంటారు. అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ దానికి నింపి మన దగ్గర ఉంచుతూ ఉంటారు. దీనివల్ల లాభం ఏంటి మేడం అని అంటారు. ఎప్పుడు కూడా మనం ఇది ఒక లక్కీ స్టోన్ లాగా మనం మన చేతిలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో మనకి శుభాలు జరుగుతాయని ఒక మూఢనమ్మకం కాదు, ఒక ప్రాక్టికల్‌గా చెప్పి చూస్తారు. కాబట్టి దీంట్లో ఎనర్జీని, ఈ పాజిటివ్ వైబ్రేషన్ అనే ఒక ఎనర్జీని, లక్కీని, అదృష్టాన్ని ఎవరు పెంచుకోవాలంటే మనమే పెంచుకోవాలి. ఈ విధంగా ఎన్ని రోజులు చేయాలి మేడం అని అంటే మీరు ఒక 30 డేస్ చేయండి. 30 డేస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో వాటిలో ఏదైనా ఒక కోరిక అనేది కంపల్సరీగా నెరవేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా ఇది జరిగిపోయిన విషయాల గురించి పాజిటివ్‌గా చెప్పడమే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా జాబ్ రావాలనుకున్నారు. ఒక 50,000 మంత్లీ వచ్చే సాలరీతో కూడిన మంచి కంపెనీలో జాబ్ రావాలనుకున్నారు. దానికి ఆల్రెడీ జాబ్ వచ్చేసిందని కూడా మీరు చెప్పుకున్నప్పుడు అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ విధంగా పడుకునేటప్పుడు ఖచ్చితంగా మనం 10 విషయాలు, అది పెద్ద విషయం కావచ్చు, చిన్న విషయం కావచ్చు, కృతజ్ఞతతో నింపి చెప్పుకొని పడుకోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రిపూట మన సబ్కాన్షియస్ మైండ్లో ఆ వైబ్రేషన్స్ పోయి మన సుప్త చేతనాత్మక మనసు అవి నిజంగా మన మనసులో
ఆల్రెడీ జరిగిపోయి ఉంటే మళ్ళా మరింత మరింత డబుల్ త్రిబుల్గా మళ్ళా తిరిగి మనకు వచ్చేలాగా ఏదైనా కోరిక జరిగింది కూడా జరిగిపోయినట్టు చెప్పుకుంటే ఆ కోరిక మనకు తొందరగా నెరవేరే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ అదృష్ట స్టోన్‌ని ఈ అదృష్టాన్ని ఎక్కువగా పెంచడము, తగ్గించడం అనేది మన చేతిలోనే ఉంటుంది. పెంచడం అంటే ఎలాగా రోజు కృతజ్ఞతలు కంపల్సరీగా చెప్పుకొని మీరు తల కింద బెడ్ కింద మీరు పెట్టుకొని నిద్రపోండి. గుచ్చుకోకుండా సాఫ్ట్‌గా ఉండే రాయిననేది తీసుకోండి. ఏది కూడా మీరొక విషయం చెప్పుకోండి. మన సుప్త చేతనాత్మక మనిషి అనంటే ఎలా అంటే మనం ఏది అడిగితే అదే ఇస్తుంది. అంటే దానికి మంచి తెలీదు, చెడు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఒక సారవంతమైన భూమి ఉంటుంది. ఆ సారవంతమైన భూమిలో ఒక రైతు ఏ విత్తనాన్ని ఏస్తే అదే ఒక సత్తువు లేని మొక్కజొన్న విత్తనాన్ని, ఒక సారవంతమైన వరి వంగడాన్ని ఇస్తే సారవంతమైన భూమి అనేది 2 సమానంగా ఇస్తుంది. అంటే దీని భావార్థం ఏమంటే ఆ భూమికి ఇది మంచి, ఇది చెడు అనేది తెలీదు. మనం ఏదైతే విత్తనాన్ని నాటుతామో దానికి తగ్గ పంటనిస్తుంది. ఈ సారవంతమైన భూమి కంటే కూడా అత్యధికమైన పవర్‌ఫుల్ అనేది మన సబ్‌కాన్షియస్ మైండ్. మన సబ్‌కాన్షియస్ మైండ్ కూడా అంతే. మనం ఏదైతే చెప్తామో అదే మనకి తిరిగిస్తుంది. లైక్ మనం కొండ మీదకెళ్ళేసి గట్టిగా ఏదైతే అరిసి చెప్తామో అదే తిరిగి మనకి వైబ్రేషన్‌తో తిరిగి వస్తుంది కదా! అదేవిధంగా ఈ మన మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం కోరుకున్న కోరికలు 100% మేనిఫెస్టేషన్ కావాలంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనము ఎంత పాజిటివ్‌గా ఉండే వర్డ్స్‌ని, ఎంత హై ఎనర్జీ, ఎంత ఫ్రీక్వెన్సీతో, ఎంత నమ్మకంతో కూడిన బలమైన, దృఢమైన ఒక విత్తనాన్ని నాటి హై ఫ్రీక్వెన్సీని ఇస్తాము. అదేవిధంగా తిరిగి మనకి అంతే ఫాస్ట్‌గా మనకి అది తిరిగి వస్తుంది. కాబట్టి ఈ క్షణం నుంచి మనం ఏం చేయాలి? ప్రతిదీ పాజిటివ్‌గానే మాట్లాడుకోవాలి. రోజంతా కూడా నెగెటివ్ అనేది రోజంతా కూడా ఒక్క నెగెటివ్ కూడా మాట్లాడకుండా రోజంతా కూడా పాజిటివ్‌గానే మాట్లాడాలి. అది మనకి ఎంత నష్టం వచ్చినా కానీ మనం దాన్ని ఏమనుకోవాలి? అంతా మన మంచికే, ఏది జరిగినా మన కోసమే అని చెప్పి మీరు దాన్ని పాజిటివ్‌గా తీసుకొని బోల్డ్‌గా ముందుకెళ్ళాలి. ఇట్లా లా ఆఫ్ అట్రాక్షన్‌లో మీరు యూనివర్స్‌తో అలైన్ అయ్యి మీ కోరికలు 100% మేనిఫెస్టింగ్ అవ్వడానికి అతి ముఖ్యమైన టెక్నిక్ వచ్చి రోజంతా కూడా పాజిటివ్‌గా ఉండడమే. మనం ఏది ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. కాబట్టి మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీరు ఎలా ఉండాలి? మీరు మీరు ప్రపంచంలో ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలనుకుంటే ఉండాలని చెప్పి రోజంతా ఆలోచిస్తూ అదే మాటలు మాట్లాడుతూ ఉండండి. దాని గురించి ఆలోచిస్తూ ఉండండి. అదే తిరిగి మీకొస్తుంది. మీరు మీ బ్యాంక్ అకౌంట్‌లో ఈ సంవత్సరం లోపల ₹1,00,00,000 కావాలనుకున్నారా? ఆ ₹1,00,00,000 పొందిపోయినట్టు మీరు ప్రతిరోజు గట్టిగా, గట్టిగా అరుస్తూ, మాటలు చెప్పుకుంటూ, అనుభూతి చెందుతూ ఆల్రెడీ అయిపోయినట్టు అనుభూతి చెందుతూ పదే మీ సబ్‌కాన్షియస్ మైండ్ నమ్మిస్తే మీకు అదే తిరిగి ఇచ్చేస్తుందనమాట. ఈ విధంగా మనం మాట్లాడే మాటలు కూడా జాగ్రత్తగా ఉండి మనం ఏదైతే కావాలనుకున్నామో ఆ కోరికని బలంగా, దృఢంగా అనుకొని అదే మాటలు, అదే చేష్టల ద్వారా మనము యూనివర్స్‌ని నమ్మించాలి. అదే ఆ ఫ్రీక్వెన్సీని అలాగే మెయింటైన్ చేసుకోవాలి. ఇలాంటప్పుడు మన కోరికలన్నీ కూడా 100% నెరవేరుతాయి. కాబట్టి ప్రతి దానికి మనం చిన్న విషయాన్ని నుంచి పెద్ద విషయానికన్నిటికి కూడా మనస్ఫూర్తిగా రోజంతా కూడా ఎన్ని కృతజ్ఞతలు చెప్తామో అంత 10 రెట్లు మనకు తిరిగి వస్తుంది. కాబట్టి లేదు, కాదు, ఇది అవ్వదు, ఏడుపులు, దుఃఖాలు, ఈర్ష్య, ద్వేషాలనేవి కట్టిపెట్టేయండి. మీకేదైనా కావాలనుకోని మీరు ఉన్నతమైన స్థితికి కావాలంటే ఈ ఈ సూత్రాన్ని మీరు ఫోకస్‌గా పెట్టుకొని ఈ టెక్నిక్‌ని మీరు యూజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు విజయవంతులవుతారు. విజయవంతాలు. థ్యాంక్ యూ అండి. మరొక విషయము మీకెప్పుడైనా కానీ ఇప్పుడు నేను లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ నేను చదివినాను. క్షుణ్ణంగా కొంచెం ప్రాక్టీస్‌లో పెట్టాను. నాకు కూడా కొన్ని వర్కౌట్ అయ్యాయి. అదేవిధంగా మీకు కూడా ప్రతి ఒక్క సమస్యకు కూడా ఒక ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. మీరు ఏదైనా భార్యాభర్తల సమస్య కావచ్చు, లేకపోతే ఏదైనా పని చేయాలంటే బ్లాకేజెస్ ఏమైనా పెండింగ్ ఉండిపోయి ఉండొచ్చు. అట్లా ఏదైనా ఉంటే నా ఇన్‌స్టాగ్రాము అకౌంట్ వచ్చి కింద వచ్చి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు నాకు మెసేజ్ చేయండి. నా వల్ల ఎవరికైనా ఒకరికి ఉపయోగపడుతుందంటే వాళ్ళకి 1-to-1 సెషన్ తీసుకొని కూడా నా వరకు నేను సలహా ఇస్తాను. అది మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు కూడా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మనందరూ. మరొకసారి మీ మ్యాజిక్ స్టోన్ ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా తీసుకొని మీరు ప్రతిరోజు 10 కృతజ్ఞతలు అనేవి చెప్పండి. పడుకునే ముందు నిద్రలేసిన తర్వాత 10 కృతజ్ఞతలు అనేవి చెప్పుకోండి. థ్యాంక్ యూ అందరికీ.